హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంజల అసలు మనిషే కాదంటున్న మాస్క్ మ్యాన్ హరీష్ పీకల దాకా పగ పెంచుకున్నాడుగా. వీకెండ్ ఎపిసోడ్స్ ముగిసిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్ మేట్స్ అందరి మీద పగ పెంచేసుకున్నాడు. నన్ను ఇంటికి పంపేయండంటూ కెమెరా ముందుకు వెళ్లి అడగడం, ఆ తర్వాత బిగ్ బాస్ అతన్ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడడం వంటివి జరిగాయి. బిగ్ బాస్ అతనితో ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియదు, కానీ కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాస్క్ మ్యాన్ చాలా మౌనంగా ఏ కంటెస్టెంట్ తో మాట్లాడకుండా కూర్చున్నాడు. ఎందుకంటే గత వారంలో ఆయన ప్రియాతో ఇలాంటి చర్చలు పెట్టడం వల్లే ఆయన భారీగా నెగిటివ్ అవ్వాల్సి వచ్చింది. ఇంతలా అంటే ఈ వారం ఆయన నామినేషన్స్ లోకి వచ్చాడు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. ఇలాంటి నెగిటివిటీ వచ్చింది, అందుకే సైలెంట్ గా ఆయన మౌనం పాటిస్తున్నాడు. కానీ ఫ్లోరా షైనీ మాత్రం మాస్క్ మ్యాన్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి కూర్చుంటుంది. చివరికి మాస్క్ మ్యాన్ ఆమెతో కాసేపు ముచ్చట్లు ఆడతాడు. ఆ గ్యాప్ లో ఫ్లోరా షైనీ నాకు ఈ హౌస్ లో ఓనర్స్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. అప్పుడు హరీష్ టాప్ 4 ర్యాంకింగ్ ఇవ్వమంటే మీరు ఎలా ఇస్తారు అని అడగ్గా దానికి ఫ్లోరా షైనీ సమాధానం చెప్తూ, అలా ర్యాంకింగ్ ఇవ్వడం కష్టమే, కానీ హౌస్ లో 6 మందిలో ఓనర్లున్నారు కదా, వారిలో నాకు 5 మంది బాగా ఇష్టం. డెమాన్ పవన్ తో నాకు పెద్ద కనెక్షన్ లేదు, అందుకే ఆయన్ని పక్కన పెట్టాను అని అంటుంది. ఇక చివరిలో మాస్క్ మ్యాన్ సంజన గురించి మాట్లాడుతూ, అసలు ఆమె కెప్టెన్ పదవికి అర్హురాలని మీరు అనుకుంటున్నారా అని అడగ్గా దానికి ఫ్లోరా షైనీ సమాధానం చెప్తూ, కెప్టెన్ పదవికి అయితే ఆమె అసలు అర్హురాలు కాదు అని అంటుంది. నా దృష్టిలో ఆమె కంటెస్టెంట్ గా మనిషిగా కూడా అర్హురాలు కాదు అంటూ మరోసారి నోరు జారేశాడు మాస్క్ మ్యాన్. బయట జనాలు తన గురించి ఏమని అనుకుంటున్నారో మాస్క్ మ్యాన్ కి నాగార్జున వివరంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఇలా ప్రవర్తిస్తూ పోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి టాటా చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.